ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 10వ తరగతి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ రాజేంద్ర నగర్ హైదరాబాద్కు సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఏజ్ లిమిట్, రిటర్న్ ఎగ్జామ్కు సంబంధించిన డీటెయిల్స్, ఈ జాబ్స్ పర్మనెంటా కావా అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు పీవీకే ఎడ్యుకేషన్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో కేటగిరీ వైజ్గా పోస్టులను అయితే డివైడ్ చేయడం జరిగింది. కేటగిరీ 1కు సంబంధించి ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఫామ్ మేనేజర్ మరియు ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్. అదేవిధంగా కేటగిరీ 2కు సంబంధించి ప్రోగ్రామ్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆర్ అసిస్టెంట్. కేటగిరీ 3కు సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. కేటగిరీ 4కు సంబంధించి డ్రైవర్స్. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఎండ్ డేట్ చూసుకున్నట్టయితే 19వ తేదీ 1వ నెల 2021 మరియు హాల్ టికెట్ డౌన్లోడింగ్ డేట్ చూసుకున్నట్టయితే 21వ తేదీ 1వ నెల 2021 నుండి 23/1/2021 వరకు అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ను కింద కామెంట్ బాక్స్లో లేదా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. రిటర్న్ ఎగ్జామ్కు సంబంధించి కేటగిరీ 1కు చూసుకున్నట్టయితే 24/1వ నెల 2021 9 గంటల నుండి 12 గంటల వరకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. అదేవిధంగా కేటగిరీ 2 విషయానికి వచ్చినట్టయితే అదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఇందులో కేటగిరీ 2కు సంబంధించి కంప్యూటర్ టెస్టును కూడా నిర్వహిస్తారు. ఇది 4:45 నుండి 5 గంటల వరకు, అంటే ఒక 15 నిమిషాలు అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ కేటగిరీ 1, కేటగిరీ 2కు ఎగ్జామ్ అండ్ కంప్యూటర్ టెస్ట్ రాసి వచ్చి ఉంటారో ఆ అభ్యర్థులకు 25వ తేదీ, అంటే ఒక రోజు 2 రోజుల గ్యాప్లోనే మనకు కీ అనేది వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరియు కేటగిరీ 3, కేటగిరీ 4కు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా బీవీకే ఎడ్యుకేషన్స్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ముందుగా కేటగిరీ 1కు సంబంధించి ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఫామ్ మేనేజర్కు ఎవరైతే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ను పూర్తి చేసి ఉంటారో ఆ అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్ అసిస్టెంట్కు అప్లై చేసుకోవచ్చు. దీనికి శాలరీ అయితే 9,300 నుండి 34,800 ప్లస్ గ్రేడ్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారుగా ఒక 35,000 వరకు రావచ్చు. దీనికి సంబంధించి ఓసీ కేటగిరీ అభ్యర్థులకు 4, బీసీఏ కేటగిరీ అభ్యర్థులకు 1, బీసీబీ కేటగిరీ అభ్యర్థులకు 1, బీసీడీ కేటగిరీ అభ్యర్థులకు 1, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 1, ఇలా కేటగిరీ వైజ్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే 8 పోస్టులు అయితే ఈ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఫామ్ మేనేజర్లో అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్కు సంబంధించి సేమ్ క్వాలిఫికేషన్ మరియు సేమ్ పే లెవెల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో కూడా 8 ఖాళీలు అయితే ఉన్నాయి. వివిధ కేటగిరీ అభ్యర్థులకు అయితే విభజించడం జరిగింది. ఓసీ కేటగిరీ అభ్యర్థులకు 4, బీసీబీ కేటగిరీ అభ్యర్థులకు 1, బీసీబీ కేటగిరీ అభ్యర్థులకు 1, బీసీఈ కేటగిరీ అభ్యర్థులకు 1, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 1, ఇలా మొత్తంగా 8 పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్ చదివిన అభ్యర్థులకు అయితే 16 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. మీ క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకొని అప్లై చేసుకోండి. కేటగిరీ 2 ప్రోగ్రామ్ అసిస్టెంట్ కంప్యూటర్కు సంబంధించి ఎవరైతే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీకామ్ కంప్యూటర్స్ లేదా బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ బీసీఏ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్ అసిస్టెంట్ కంప్యూటర్కు అప్లై చేసుకోవచ్చు. దీనికి పే లెవెల్ చూసుకున్నట్టయితే 9,300 నుండి 34,800 ప్లస్ గ్రేడ్ పే 4,200 అయితే ఇవ్వడం జరుగుతుంది. విత్ యూజువల్ అలవెన్సెస్తో కలుపుకొని ఒక 35,000 అయితే రావడం జరుగుతుంది. ఓసీ కేటగిరీ అభ్యర్థులకు 4, బీసీబీ కేటగిరీ అభ్యర్థులకు 1, బీసీఈ కేటగిరీ అభ్యర్థులకు 1, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు తలా 1, ఇలా మొత్తంగా 8 పోస్టులను అయితే ఈ ప్రోగ్రామ్ అసిస్టెంట్ కంప్యూటర్కు సంబంధించి రిలీజ్ కావడం జరిగింది. కేటగిరీ 2 అసిస్టెంట్కు సంబంధించి కొద్దిగా కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండి
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ అసిస్టెంట్ పోస్ట్కు అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ విషయానికి వచ్చినట్టయితే 9,300 నుండి 34,800 ప్లస్ గ్రేడ్ పే అయితే చెల్లించడం జరుగుతుంది. సుమారు ఒక 35,000 అయితే నెలకు రావడం జరుగుతుంది. ఓసీ కేటగిరీ అభ్యర్థులకు 3, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 1, బీసీఏ కేటగిరీ అభ్యర్థులకు 1, బీసీబీ కేటగిరీ అభ్యర్థులకు 1, బీసీడీ కేటగిరీ అభ్యర్థులకు 1, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 1, ఇలా మొత్తంగా 8 వేకెన్సీస్ని అయితే ఈ అసిస్టెంట్ పోస్ట్కు రిలీజ్ చేయడం జరిగింది. కేటగిరీ 3 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కు సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ అయిన అభ్యర్థులు ఈ పోస్ట్కు అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ చూసుకున్నట్టయితే 5,200 నుండి 20,200 ప్లస్ గ్రేడ్ పే 2,400. అదేవిధంగా అలవెన్సెస్తో కూడుకొని ఒక 35,000 అయితే నెలకు రావడం జరుగుతుంది. ఓసీ కేటగిరీ అభ్యర్థులకు 4, బీసీఏ కేటగిరీ అభ్యర్థులకు 1, బీసీబీ కేటగిరీ అభ్యర్థులకు 1, బీసీడీ కేటగిరీ అభ్యర్థులకు 1, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 1, ఇలా మొత్తంగా 8 వేకెన్సీస్ని అయితే ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్కు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. కేటగిరీ 4 డ్రైవర్స్కు సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 10వ తరగతి పాస్ అయి ఉండి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ను కలిగి ఉన్న అభ్యర్థులు ఈ డ్రైవర్స్ పోస్ట్కు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది. ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోటార్ మెకానిక్ వర్క్. ఈ ఎక్స్పీరియన్స్ లేదా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకున్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని అర్థం. పే లెవెల్ విషయానికి వచ్చినట్టయితే 5,200 నుండి 20,200 ప్లస్ గ్రేడ్ పే 2,000 విత్ యూజువల్ అలవెన్సెస్తో కూడుకొని ఒక 28,000 వరకు అయితే రావడం జరుగుతుంది. ఓసీ కేటగిరీ అభ్యర్థులకు 8, బీసీఏ కేటగిరీ అభ్యర్థులకు 1, బీసీబీ కేటగిరీ అభ్యర్థులకు 1, బీసీసీ కేటగిరీ అభ్యర్థులకు 1, బీసీడీ కేటగిరీ అభ్యర్థులకు 1, బీసీఈ కేటగిరీ అభ్యర్థులకు 1, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 2, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 1. ఇలా మొత్తంగా 16 వేకెన్సీస్ని అయితే ఈ డ్రైవర్స్ పోస్ట్కు ఇవ్వడం జరిగింది. కేటగిరీ 1కు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే బీఎస్సీ అగ్రికల్చర్ లెవెల్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి 150 క్వశ్చన్స్ 150 మార్కులకు అయితే ఉండడం జరుగుతుంది. 3 గంటల కాల వ్యవధిలో ప్రతి క్వశ్చన్కు 1 మార్కుతో ప్రతి రాంగ్ ఆన్సర్కు 1/4వ వంతు మార్కు అయితే కట్ కావడం జరుగుతుంది. ఇవి మొత్తంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఆబ్జెక్టివ్ టైప్లో అయితే క్వశ్చన్ ఉండడం జరుగుతుంది. కేటగిరీ 2కు సంబంధించి సిలబస్ అండ్ రిటర్న్ ఎగ్జామ్కు సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఈ పేపర్లు అనేది పార్ట్ ఏ, పార్ట్ బిగా అయితే విభజించడం జరుగుతుంది. మొదటిది పార్ట్ ఏ విషయానికి వచ్చినట్టయితే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి 120 క్వశ్చన్స్ 120 మార్కుకు అయితే 2 గంటల కాల వ్యవధి, ప్రతి కరెక్ట్ ఆన్సర్కు 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కు 1/4వ వంతు అయితే కట్ కావడం జరుగుతుంది. పార్ట్ బి విషయానికి వచ్చినట్టయితే టైపింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్ మీద అయితే ఉండడం జరుగుతుంది. అంటే మీరు కంప్యూటర్ మీద టైప్ చేయవలసి ఉంటుంది. మ్యాక్సిమం 30 మార్కులకు 15 నిమిషాలు కాల వ్యవధి అయితే ఉంటుంది. కేటగిరీ 3కు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 2 పేపర్లుగా అయితే విభజించడం జరుగుతుంది. మొదటిది పార్ట్ ఏ అని, రెండవది పార్ట్ బి అని. మొదటిది పార్ట్ ఏ విషయానికి వచ్చినట్టయితే 80 వర్డ్స్ పర్ మినిట్ 10 మినిట్స్ డిక్టేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మరియు ట్రాన్స్క్రైబ్డ్ ది మ్యాటర్ ఇన్ 45 మినిట్స్ ఆన్ కంప్యూటర్. ట్రాన్స్క్రైబ్ ది మ్యాటర్ ఇన్ 45 మినిట్స్ ఆన్ కంప్యూటర్ అంటే రిక్రూట్మెంట్ అథారిటీ వాళ్ళు ఒక ఫామ్ను అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒక మ్యాటర్ను అయితే ఇచ్చి ఉంటారు. ఆ మ్యాటర్ను మీరు కంప్యూటర్లో 45 నిమిషాల లోపు అయితే కొట్టవలసి ఉంటుంది, అంటే టైప్ చేయవలసి ఉంటుంది. దీనికి గాను 70 మార్కులకు కండక్ట్ చేయడం జరుగుతుంది. పార్ట్ బి విషయానికి వచ్చినట్టయితే పూర్తిగా టైపింగ్ టెస్ట్ను అయితే నిర్వహించడం జరుగుతుంది కంప్యూటర్ మీద. ఇది ఎంఎస్ ఆఫీస్ పద్ధతిలో అయితే ఉంటుంది. దీనికి గాను 30 మార్కులకు 30 నిమిషాల టైం అయితే ఉంటుంది.
ఇక చివరిగా కేటగిరీ 4 డ్రైవర్స్కు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే 3 విధాలలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మొదటిది పార్ట్ ఏ అని, రెండవది పార్ట్ బి అని, మూడవది పార్ట్ సి. ఇలా మొత్తంగా 3 విధాలలో అయితే సెలక్షన్ ప్రాసెస్ నిర్వహిస్తారు. మొదటిది పార్ట్ ఏ విషయానికి వచ్చినట్టయితే, అంటే ఎవరైతే 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్ వచ్చి ఉంటారో ఆ అభ్యర్థులకు గాను 15 మార్కులు, సెకండ్ క్లాస్ వచ్చి ఉన్న అభ్యర్థులకు 10 మార్కులు, థర్డ్ క్లాస్ వచ్చి ఉన్న అభ్యర్థులకు 8 మార్కులు. ఇలా మొత్తంగా 15 మార్కులను అయితే పార్ట్ ఏలో ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ బి విషయానికి వచ్చినట్టయితే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, అంటే 1 సంవత్సరానికి 1 మార్కు అయితే యాడ్ కావడం జరుగుతుంది. ఇలా మ్యాక్సిమం 5 మార్క్స్ వరకు అయితే యాడ్ చేస్తారు. ఇక చివరిగా లాస్ట్ది పార్ట్ సి విషయానికి వచ్చినట్టయితే ఇది పూర్తిగా డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. 80 మార్కులకు అయితే ఉంటుంది. ఈ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి మొత్తంగా చూసుకున్నట్టయితే 100 మార్కులకు అయితే కండక్ట్ చేసి మెరిట్ బేసిస్ మీద అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే ఓపెన్ కేటగిరీ ఓబీసీ అభ్యర్థులు 1200ను అయితే రిజిస్ట్రేషన్ ఫీగా చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్స్ అయితే 600ను అయితే చెల్లించవలసి ఉంటుంది. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పర్ఫెక్ట్గా ఉండి నేను ఈ పోస్ట్కు కరెక్ట్గా సెట్ అవుతాను అని అనుకుంటే కనుక రిజిస్ట్రేషన్ ఫీని చూసి భయపడకండి. ఎందుకంటే ఇవి ఎప్పుడో ఒకసారి వచ్చే నోటిఫికేషన్స్ కాబట్టి ఫీ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో చాలా పోస్టులు అయితే ఉన్నాయి కదా, అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 ఇలా విభజించి ఉన్నారు కదా. అన్ని పోస్టులకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చా అంటే అవును, అప్లై చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సపరేట్గా అప్లికేషన్ను అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఫీజు కూడా సపరేట్గా చెల్లించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కు తెలంగాణ అభ్యర్థులు కనుక అప్లై చేస్తే వారి దగ్గర ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ వరకు చదివిన సర్టిఫికేట్స్ అయితే ఉండవలసి ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ క్యాండిడేట్స్కు అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ ఇన్స్ట్రక్షన్లో 8వ పాయింట్ను మీరే చదువుకోండి. ఈ నోటిఫికేషన్కు ఎవరైతే అప్లై చేసి రిటన్ ఎగ్జామ్ను రాసి వస్తారో రిటన్ ఎగ్జామ్లో సెలెక్ట్ కావడానికి ఓబీసీ అండ్ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే 40% మార్కులు రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ అభ్యర్థులు అయితే కనుక కేవలం 30% మార్కులను అయితే పొందవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన పోస్టులు అన్నీ పూర్తిగా పర్మనెంట్ పోస్టులు. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి న్యూస్. బీవీకే ఎడ్యుకేషన్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఎటువంటి డౌట్ వచ్చినా నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్కు నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. బీవీకే ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి.